బాబు రెడీ బాయ్ స్టార్ట్ నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. ఏందక్క డల్ గా ఉన్నావు? చాలా హెడేక్ గా ఉంది. నువ్వు మళ్ళీ నన్ను ఇరిటేట్ చేసి నా హెడేక్ ఇంకా అస్సలు పెంచకు. ఎప్పుడు డల్ గానే ఉంటావు. నేను వచ్చిన తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏందక్క డల్ గా ఉన్నావు? వచ్చేసాడు రాడు. ఫుల్ హెడేక్ గా ఉంది. నువ్వు అసలు ఎందుకురా వచ్చావు మళ్ళీ ఇంకాస్త నా హెడేక్ పెంచడానికా? ఎందుకక్క ఎప్పుడు డల్ గా ఉంటావు? నేను వచ్చిన ఎందుకక్క డల్ గా ఉన్నావు? ఎవరు ఇక్కడ? హర్షిత్ నాన్ పెద్ది సారు. ఎంత పెద్ద మూవీలో యాక్ట్ చేస్తే మాత్రం మరి అంత ఆ రేంజ్ లో బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అర్థమైందా? వీడు వస్తే యాక్చువల్లీ హెడేక్ తగ్గడం కన్నా కూడా హెడేక్ ఇంకా ఎక్కువైపోయి కొత్త రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బేసిక్ గా బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే అలానే ఉంటుంది కదా. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్రదరే ఉంటారు కదా. ఒకవేళ మీరు కనుక గొడవలు పడితే ఎలాంటి గొడవలు పడతారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లోపు మా వాడితో గొడవ స్టార్ట్ చేసేస్తాను నేనైతే. కాదురా, ఎక్కడైనా క్రికెటర్ ఎవరు ఫేవరెట్ అని అంటే ఏ సచినో ఏ ధోని అనో చెప్తూ ఉంటారు. నువ్వేంటి పెద్ది అని? పెద్ది మూవీ వచ్చింది, రిలీజ్ అయింది, సక్సెస్ అయిపోయింది, స్టిల్. అవునక్క నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సినిమాలో అసలు చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అసలు అదిరిపోయింది. ఇది చూసి ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నావా నువ్వు? మా మామూలు కాదు, భలే తీసాడు సినిమా కూడా. బ్రో బయటికి రా, పెద్ద మూవీ అయిపోయింది. చూసారు కదా అసలు హర్షిత్ ఎంత బాగా యాక్ట్ చేశాడు. చాలా క్వైట్ గా కూల్ గా ఉన్నాడు యంగ్ బాయ్. అసలు ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఏంటి జర్నీ ఏంటి అనేది మొత్తం తన మాటల్లోనే విందాం. హాయ్ హర్షిత్. హాయ్ అక్క. అరే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ మోడ్ బ్రదర్. అంటే ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్కలాగా అట్లా మొత్తం మస్తు షేడ్లు ఉన్నాయి బ్రో నీలో. సీరియస్లీ యాక్టర్ కదా అంటే కాదు, ఎవరైనా ఈ 30 years కో లేకపోతే 35 కో ఇండస్ట్రీలోకి రావటం స్టిల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అప్పుడు కూడా ప్రాపర్ మంచి అవకాశాలు లేక. అలాంటిది నువ్వు 10 years కి ఏంటి బ్రో? సో నాకు ఇంట్రెస్ట్ అనేది నేను 4 years ఉన్నప్పుడు వచ్చిందనమాట. సో ఎలా అంటే నార్మల్గా హీరోస్ని వాళ్ళందరినీ పెద్ద స్క్రీన్ మీద ఎలివేషన్స్ పడుతూ చూసినప్పుడు నాకు కూడా చూసుకోవాలనిపించింది. నేను 5 years కే 4 years కే చిన్న కథ కదిరిదా. సో ఇంకా అలా అనిపించిన తర్వాత ఎవరన్నా పెద్ద అయినాక నువ్వు ఏమవుతావు అంటే నేను హీరోని అవుతా అని చెప్పేవాడిని. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా? సో ఇంకా 10 years వచ్చేదాకా కూడా అదే చెప్తుంటే వీడు సరదాగా అనట్లేదు, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అలా వచ్చా ఇండస్ట్రీకి 2019లో. ఓకే, నీకు ఆలోచన రావడంలో తప్పు లేదు. మొత్తం జెన్జీ బ్యాచ్ కాబట్టి ఆ మాత్రం ఉడుకు రక్తం ఉంటుంది. బట్ కానీ పేరెంట్స్ ఎలా కన్విన్స్ అయ్యారు? సో యాక్చువల్లీ మా మదర్ కూడా చిన్నప్పుడు సింగర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది. బట్ తనకి ఏంటంటే ఇలా ఆ టైంలో ఆపర్చునిటీస్ కానీ అలా దొరకడం ఇంపాసిబుల్ కదా. సో అవే ఏంటని తెలుసుకుని వెళ్ళడం అలాగా. సో ఇంకా తను ఎలాగో అవ్వలేకపోయింది. సరే మా పిల్లల కళను నెరవేరుద్దామని. ఇంట్రెస్ట్ ఉండేది. సరే వీడికి ఎలాగో ఇష్టం కదా, మనం ఎలాగో చేయలేకపోయాం, కనీసం ప్రయత్నించామనే థింగ్ ఉంటది కదా. ప్రయత్నించలేదని బాధ ఉండద్దు, ప్రయత్నించామనే హ్యాపీనెస్ ఉండాలి కనీసం అని చెప్పి అలా ట్రై చేసాం స్టార్టింగ్ ఇండస్ట్రీలో. ఓకే, బట్ బిఫోర్ అంటే ఇండస్ట్రీలోకి వెళ్దాం ట్రై చేద్దాం అనే ముందు మరి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ డైలాగ్స్ బాగా చెప్పాలి, ఫుల్ యాక్టివ్ గా ఉండాలి. నువ్వేమో ఇంత క్వైట్ గా కామ్ గా, అవునక్క చెప్పండి అక్క, సరే అక్క, ఇంత ఇదిగా ఉన్నావు. బట్ ఎలా మరి అంత యాక్టివ్ అక్కడికి వెళ్ళి డైలాగ్స్ చెప్పడం గానీ డాన్స్ గానీ ఇవన్నీ చాలా ఉంటుంది. ఏమన్నా ప్రిపరేషన్స్ అట్లా ఏమన్నా జరిగాయా? ప్రిపరేషన్ అంటే నార్మల్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, కొన్నిటికి రిహార్సల్స్ జరుగుతాయి. ఇప్పుడు డాన్స్ అంటే ముందు రిహార్సల్ చేసి దాని తర్వాత షూట్ పెట్టుకుంటారు. సో యాక్టింగ్ నార్మల్ చిన్న డైలాగ్స్ అయితే సెట్ లోనే ఇచ్చేస్తారు అనమాట స్క్రిప్ట్ పేపర్. సో అలా ప్రిపేర్ అవ్వడం అంతే. అంటే ఇంట్లో ఇప్పుడు మమ్మీ డాడీ పేరెంట్స్ ముందు మనం ఏదన్నా చేయటమో లేకపోతే టీవీ చూస్తూనో మిర్రర్ చూసుకుంటూ డాన్స్ చేయడం అనేది ఓకే. బట్ సెట్స్ లోకి వెళ్ళాక వందల మంది ఉంటారు అక్కడ, చాలా మంది చూస్తూ ఉంటారు.
అసలు ఫుల్ ఆ పబ్లిక్ వాళ్ళందరినీ చూస్తేనే ఆటోమేటిక్ గా కొంతమంది అయితే పానిక్ అయిపోతారు. ఎంత బాగా డైలాగ్ వచ్చినా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చెప్పలేకపోతారు. అవును. బట్ నీకు ఫస్ట్ టైం కెమెరా ముందుకి లేకపోతే కెమెరాని ఫేస్ చేశాక నీకు అప్పుడు ఏమనిపించింది? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా నాకు కెమెరా అంటే అసలు భయం లేదు నాకు. మ్మ్. సో నేనెప్పుడు ఎవరైనా లెన్స్ పెట్టినా డైరెక్ట్ లెన్స్‌లోకే చూస్తాను నేను. మ్మ్. సెంటర్ అభి ఆఫ్ ది దేకో లెన్స్. అన్నట్టా? అంతే, Okay. నాకు అసలు భయం లేదు. ఆ, చూసుకున్నా ఓకే. చూసుకున్నావు. ఆ కాన్ఫిడెన్స్ తోనే చూస్తాను నేను ఎప్పుడు చూసిన మ్మ్. లెన్స్‌ని. ఓకే. సో నాకు ఫొటోస్ గానీ, అలా వీడియోస్ కానీ అలా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి గూడా. మ్మ్. సో భయం అనేదైతే లేదు ఎప్పుడు కెమెరాతో. ఓకే. సో అందుకే ఆ ఫియర్ అనేది ఏం లేదు. సో లేదు. ఫస్ట్ టైం వెళ్ళి ఫస్ట్ నువ్వు మూవీనా లేకపోతే అంటే చాలా యాడ్స్ లో కూడా చేసావని అవునవును. విన్నాను. సో ఫస్ట్ యాడ్స్ చేసి మూవీస్ లోకి వెళ్ళడం అయిందా లేకపోతే ఫస్ట్ టైం మూవీనా? ఫస్ట్ అయితే నేను 'ప్రతిరోజు పండుగ' అనే మూవీ చేశాను. సో అందులో బిగ్ రోల్ ఏం కాదు గానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. సో దాని తర్వాత 'బైజూస్' యాడ్ మహేష్ బాబు గారితో చేశాను. అది నా ఫస్ట్ యాడ్. అండ్ డబ్బింగ్ కూడా 'మాస్టర్' మూవీకి చెప్పాను. అందులో ఉల్లి అనే అబ్బాయి ఉంటాడు కదా సెకండ్ హాఫ్ లో. సో ఆ అబ్బాయికి చెప్పాను డబ్బింగ్. చివరికి హీరో కూడా కొంచెం ఆలోచిస్తాడు ఆ బాబుతో ఫస్ట్ మాట్లాడాలి అంటే. అలా ఉంటుంది తన రోల్. అవును. తనకి నువ్వు డబ్బింగ్ చెప్పావా? అవునవును. ఓకే. సో అది డబ్బింగ్ కూడా చెన్నైలో జరిగిందనమాట. సో ఫస్ట్ మాకు చెప్పలేదు వాళ్ళు. ఇది డబ్బింగ్ అన్నారు, వచ్చేయమన్నారు. ఏ మూవీనో కూడా చెప్పలేదు. సరే చెన్నై అన్నారు, డబ్బింగ్ అంటున్నారు. సరే ఎలాగో సరే వెళ్దామని చెప్పి వెళ్ళాము. తీరా చూస్తే డబ్బింగ్ రూమ్ లో కూర్చుని అన్న ఏ మూవీ అంటే 'మాస్టర్' అన్నాడు. మాస్టరా? మాస్టర్ సినిమానే అని అనుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఆ మూవీ 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది, 1 or 2 years బ్యాక్. నేను దానికి ముందు నేను లాక్డ్ వెబ్ సిరీస్ అని చెప్పి దానికి కూడా షూటింగ్కి వెళ్ళాను చెన్నైకి. అప్పుడు చూసాను అనమాట 'మాస్టర్' మూవీ పోస్టర్. అది పోస్ట్ పోన్ అయ్యి అప్పుడు రిలీజ్ అయింది 2021లో. 2021. సో వన్స్ అంటే నువ్వు డబ్బింగ్ చెప్పి రిలీజ్ అయిన తర్వాత ఎవరన్నా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాల్స్ చేయటం కానీ నువ్వే చెప్పావని బాగా చెప్పావని కానీ ఏమన్నా మంచి అప్లాజులు కానీ రావడం అట్లా జరిగిందా? అంతేందుకు, నేను ఒకసారి విజయ్ తలపతిని కలిసాను నేను. ఇది సీఎం. వారసుడు మూవీ షూటింగ్ అప్పుడు చూసా. ఒక 10 days బ్యాక్గ్రౌండ్ షూట్ ఉంది, రమ్మని చెప్పారు. నేనేమో నాకు విజయ్ తలపతి ఇష్టం నాకు చాలా. ఓకే. ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ఆయన కలుద్దామని చెప్పి వెళ్ళాను. 10 days అవుట్డోర్ షూట్ అన్నా కానీ. సో ఏమైందంటే అది షూట్ శంషాబాద్ దగ్గర జరిగింది. సో సెట్లోకి వెళ్ళి వాళ్ళని ఒక పొజిషన్ ఇస్తే నించుని ఉన్నా. అప్పుడే అన్న ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళి ఇలా వస్తుంటే నేను హాయ్ చెప్పాను. అన్న కూడా అలా హాయ్ చెప్పి ఇలా దగ్గరకు వచ్చారు. హాయ్ చెప్పడం ఎక్కువ అనుకున్నా. దగ్గరకు వచ్చారు, మాట్లాడారు. హాయ్ హాయ్ అంటే వస్తే సార్ నేను మీ మూవీ 'మాస్టర్'లో ఈ అబ్బాయికి డబ్బింగ్ చెప్పానని చెప్పా. ఓ అవునా నువ్వు చెప్పావా, ఓ నైస్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ నాకు తమిళ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్. సో అది నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో అదే చెప్పా, నాకు మీ తమిళ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ధనుష్ గారు, శివకార్తికేయన్ గారు. సో ఇలా అందరూ ఇష్టం నాకు, మీరు ఇన్స్పిరేషన్ అంటే ఓకే కీప్ ఆన్ డూయింగ్, యూ విల్ గెట్ ఆన్ టు దిస్ థింగ్ అని చెప్పేసి అన్నారు. సో ఇంక దాని తర్వాత అలా చూసి ఐస్లో ఏదో మ్యాజిక్ ఉందిరా అన్నాడు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలే కాంప్లిమెంట్ అలా ఇస్తారని. తర్వాత అడిగా అన్న నాకు ఫోటో ఇస్తారా అని చెప్పి. లేదురా నేను కాస్ట్యూమ్ లో ఉన్నాను, ఫోటో అయితే కుదరదు అని చెప్పేసి అన్నా. ఇంక దాని తర్వాత అసలు నాకు కళ నిజమే అనిపించింది. మొన్న కూడా ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా అసలు ఇంకా కళ నిజమే అనిపిస్తుంది. ఆయనేనా అసలు నాకు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అన్న దీనిలోనే ఉండిపోయావు అన్నమాట. నిజంగా హ్యాపీ అనిపించింది. 2-3 రోజులు నిద్రపోయి ఉండవు కదా? అంటే ఆలోచిస్తా ఉన్నాయి దాని గురించి. ఓకే. అసలు గ్రేట్ యాక్టర్ అట్లా వచ్చి నీ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది. సో విజయ్ సార్ తో అట్లా. అవును. అండ్ ఈవెన్ మీమ్స్ కూడా క్రియేట్ అయినాయి ఓన్లీ దాని మీద
కొన్ని వీడియోస్ 2.5 మిలియన్ 3 మిలియన్ అలా కూడా రీచ్ వచ్చింది. ఓకే. సో సో అది మీమ్స్లో అయితే బాగానే హైలైట్ అయింది. ఓకే. బట్ అంటే నువ్వు చాలా చిన్న ఏజ్‌లోనే మూవీస్‌లోకి, ఇండస్ట్రీలోకి అవునవును. రావడం జరిగింది. ఉమ్. మరి స్టడీస్ సంగతేంటి? స్టడీస్ ఇంకా అటక మీదకేనా? లేకపోతే లేదు స్కూల్‌కి వెళ్ళడం, చదువుకోవడం? అలా అయితే పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కదా. హ్మ్. స్టార్టింగ్ చెప్పారు 2 మేనేజ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఇది, హ్మ్. అది నెగ్లెక్ట్ చేసామటైతే వద్దని చెప్పేసి అన్నారు. హ్మ్. నేను స్టార్టింగ్ అంతేం పట్టించుకోలేదు. నేను ఇంక యాడ్స్ ఇవన్నీ చేసేసరికి హ్మ్. సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నా. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడంటే నేను సలార్ చేశాను 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే. సో ఆ సలార్ మూవీ షూటింగ్ అయిపోయింది. 2 days చేశారనమాట షూట్ ఆర్ఎఫ్సిలో. సో హ్మ్. పెద్ద సెట్ వేశారు. ప్రశాంత్ నీల్ గారు డైలాగ్స్ చెప్పి అదొక ఫైట్ సీన్ ఉంటే అది చేసి, నాది విలన్ ఓకే. క్యారెక్టర్ అనమాట. సో ఓహ్! అంతా మంచి రోల్ జరిగి ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటా September 28 అనుకుంటా. హ్మ్. సో కరెక్ట్గా అప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది డిసెంబర్కి. ఓకే. సో ఇంక దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ కాల్ ఏం రాలేదు. సో మూవీ రిలీజ్ అయిన రోజు వెళ్ళి చూసుకుంటే నాది లేదు రోల్. ఓహ్! సో ఇంక అప్పుడు అనిపించింది ఇవన్నీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి, ఏది మనం అనుకున్నట్టు జరగవు. ఓకే. సో వీటి సో కోసమే అని మనం కూర్చొని అవునవును. స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు అని. అవునవును. ఆ హ్మ్. రియలైజేషన్ అనేది సలార్ మూవీ ఆహ్, అందులో కనబడినప్పుడే అంటే వచ్చింది కంప్లీట్‌గా నాకు. నీకిచ్చిన రోల్‌కి సంబంధించి మొత్తం షూట్ అంతా అయిపోయింది. అవునవును. కంప్లీట్ అయ్యి డబ్బింగ్ అవును. చెప్పాల్సిన టైంలో హ్మ్. హ్మ్. అట్లా మళ్ళీ నీ ప్లేస్‌లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయడం జరిగిందా అయితే? రీప్లేస్ కాదు. అసల తర్వాత అడిగాము వాళ్ళని, అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే రామని చెప్పి, హ్మ్. "ఏమైందన్నా ఇది నాది రోల్ ఏమైంది?" అని చెప్పంటే, "లేదు లేదు పార్ట్ 2లో వస్తుందని" చెప్పారు. సో ఓహ్! ఇప్పుడు నెక్స్ట్ 'సలార్' పార్ట్ 2లో వస్తుందనమాట నాది రోల్.